శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యుల భాగంగా @ రామా గోపాల్ 9505 అనే ఛానల్ ద్వారా అనేక విషయాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు వాస్తవంగా హస్తరేఖ జ్యోతిష్యాన్ని మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, గతంలో అనేక ఫేక్ వస్తువులు అనేటువంటివి సమాజంలో ప్రచారం చేసి దాన్ని విమర్శించి ఆ మత గ్రంథాలని తప్పుగా చెప్పిన వాళ్ళు ఆధారంగా చేసుకొని ఆ మతం ఇట్టాడిది ఈ మతం ఇట్టాడిది అని చెప్పి విమర్శించి ఆ మతాన్ని డ్యామేజ్ చేశారు. అందులో భాగంగా హస్తరేఖ జ్యోతిష్యం అంటే ఏంటంటే, మనం ఆలోచించే ప్రతి నిర్ణయము మన హస్తంలో ఏర్పడుతుంది. హస్తంలో ఏర్పడిన దాన్ని మనకు తెలియదు కాబట్టి ఆ రేఖలు అధ్యయనం చేసి ఆ రేఖల యొక్క సారాంశం తెలియజేసి చెడు విధంగా ఉంది, జాగ్రత్త పడండి, మంచి అయితే ఇది మంచిగా ఉంది, కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పాను. ఇటీవల కాలంలో ఒక సోదరి ఒక వీడియో పెట్టింది. ఒక ఆస్ట్రాలజీ పండితుడు చైతిరేఖలు చూసి ఒక చిన్న పిల్లవాడిని పెళ్లి చేసుకోమని ఒక అమ్మాయికి సలహా ఇచ్చినట్టు చెప్పిందని, ఆ అమ్మాయి ఆ టీచరు అదేవిధంగా చేశారని చెప్పింది. అయితే వాస్తవంగా హస్తరేఖల్లో ఏం తెలియజేస్తుందంటే, అమ్మాయిని పెళ్లి చేసుకోండి, జంతువుని పెళ్లి చేసుకోండి అని ఎవరు చెప్పరు. హస్తరేఖల్లో ఇక్కడ రేఖలు ఉంటాయి. ఇక్కడ 2 రేఖలు ఉంటే ఇద్దరు స్త్రీ సంబంధం లేదా 2 వివాహాలు అంటారు. ఈ రేఖ యొక్క పొడుగుని బట్టి ఈ యొక్క ఆకారాన్ని బట్టి వివాహాలు చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ ఈ యొక్క బుద్ధి రేఖ అనేటువంటిది భార్యాభర్తల రేఖలని కూడా సమాజంలో వాడుకున్నారు. ఈ 2 రేఖల యొక్క గ్యాప్ ఎంతైతే ఉంటుందో ఆ గ్యాప్ ఉన్నప్పుడు ఇతనికి 2 పెళ్ళిళ్ళు అవుతాయి. కాబట్టి ఒక స్త్రీ జీవితాన్ని నాశనం చేయడం దేనికని చెప్పేసి ఒక చెట్టుని పెళ్లి చేసుకోండి, లేదనుకోండి ఒక చిన్న పిల్లవాడితో పెళ్లి చేసుకోండి, అది దోషం ఉండదని చెప్పి దేశంతో సలహాలు ఇచ్చాడు. వాస్తవంగా అది కూడా చెప్పకూడదు. ఏ పండితుడు చెప్పారా లేపుతారు. ఆ పాయింట్ని ఆధారంగా చేసుకుని తన మతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కొంతమంది దాన్ని విమర్శించి ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ శాస్త్రం అనేటువంటిది మనం మేమైతే ఏదైతే చెప్పామో దాన్ని మీరు వాడుకలో మీరు అన్వయించుకోండి, దాని లోపాలని సరి చేసుకోండి. అంతేగాని శాస్త్రాన్ని విమర్శించి వాడు అటు చెప్పాడు అని నమ్మొద్దంటే మీరు చెప్పేది అట్టు నమ్మమంటారు. ఇప్పుడు హిందూ దేవుళ్ళని రకరకాలు తిడుతుంటాం. తిట్టడం దేవుడు ఒక్కడే కదా, సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేక ఉంటాయి, గుర్తులు వేరే ఉంటాయి, వాళ్ళ సిద్ధాంతాలు వేరే ఉంటాయి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వేరే ఉంటాయి. అంతేగాని దేవుడు ఒక్కడే అని అందరికీ తెలిసిపోరాను అనుకానించి అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని ఆచరించి ఆ మతం ప్రకారం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రూపాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కొన్ని బయలాడి ఒక గంధాన్ని తయారు చేసి దాని పక్కన ఫాలో అవుతుంటారు. అంతేగాని నువ్వు ఫాలో అవుతున్నప్పుడు ఇంకొక గ్రంథాన్ని ఇంకొక దేవుడిని విమర్శించాల్సిన అవసరమూ లేదు. శాస్త్ర పరిజ్ఞానం తెలియని వాళ్ళు మాత్రమే ఏదైనా నిజం తెలియక అబద్ధం చెప్పుండొచ్చు. లేదు చాలామంది ఈరోజు చూసాం కదా, ఒక మతాన్ని డ్యామేజ్ చేయడానికి చదువు వేసి హిందూ వేసి తిరిగే వాళ్ళు ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళు చెప్పి ఉండొచ్చు. శాస్త్రంలో చెప్పింది చూసుకొని జాగ్రత్త పడితే ఆ దుష్ఫలితం తగ్గించుకోవడానికి నేను చెప్తాను శాస్త్రాన్ని. అయితే ఈరోజు మీకు మిగిలిన వీడియోలు చెప్పే ముందు వాస్తవ కథల్ని, సమాజంలో ఉన్నటువంటి వాస్తవ కథను చెప్తాను. మన పురాణాల ప్రకారము లేకపోతే మన గ్రంథాల ప్రకారము వాడుకలో ఉన్న ప్రకారము వేదవ్యాసుడు వేదాన్ని రచించారని, అందులో 4 వర్ణాల గురించి చెప్పారని తెలుసుకున్నాం. సరే, ఆ గ్రంథం ప్రకారం మనకు తెలుసు. అయితే వాస్తవంగా రాజు అనేవాడు వ్యక్తి ఉంటాడు, ఆ రాజు కింద రాసే వ్యక్తి ఉంటాడు. అయితే పురాతన కాలం నుంచి రాజు కింద రాసేవాళ్ళు బ్రాహ్మణులు ఎక్కువ ఉండేవాళ్ళు. అయితే ఈ రాజు ఉంటాడు, రాజు కింద బ్రాహ్మణ, అది ఏ తెగ ఏ మతమైనా కావచ్చు, ఏ భారతదేశానికి ఏ ఊరు వచ్చినా రాజు ఉంటాడు పెత్తనం చేసే వ్యక్తి. ఒక బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు ఎందుకంటారంటే వాళ్ళకి చదువు మొదటి నుంచి వాళ్ళకి సరస్వతిదేవి కటాక్షం ఉంది కాబట్టి ఆ కులపోళ్ళే వాళ్ళు వాళ్ళ
గుమస్తాలుగాను లేకపోతే రికార్డు రాసేదానికి ఈ రెండు అనేది వాళ్ళిద్దరు అవినాభావ సంబంధం ఉంటుంది, రాజుకి బ్రాహ్మణుడికి. ఈయన రాజు ఏది చెప్తే బ్రాహ్మణులన్నా రాయాలి, బ్రాహ్మణులు ఏది చెప్తే రాజు విని అది రాయమని చెప్పాలి. అది వాస్తవం, సమాజం తీరు. అయితే ఈ రెండు పోయిన తర్వాత అసలు గ్రామ ప్రాంతానికో ఒక గల్లీకో వద్దాం. గ్రామంలో ఒక కాపు అనే వ్యక్తి ఉంటాడు. కాపు అంటే అర్థం ఏంటంటే KAPU అని తెలుగుని ఇంగ్లీష్లో రాస్తే KAPU వస్తుంది, ఇంగ్లీష్లో CAPU క్యాస్ట్, CIST క్యాస్ట్. సీతైనా రావచ్చు, కేతైనా రావచ్చు. అయితే భారతదేశంలో ఒక్కొక్కడు ఒక్కొక్క సమస్యని ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ కులం యొక్క సమస్యను వాళ్ళు పొందుపరుస్తూ వచ్చారు. SC STలకు సంబంధించిన రిజర్వేషన్ విధానాన్ని వాళ్ళకి సంబంధించిన కష్టాలు పడిన వ్యక్తి రాజ్యాంగం రాసి వాళ్ళకి రిజర్వేషన్ పెట్టారు. 1979 ఆ ప్రాంతంలో మన జనతా పార్టీ వచ్చిన తర్వాత BC కేటగిరీకి చెందినటువంటి సమస్యలు తెలియజేసి ఆ గ్రంథాలు రాసు. వాస్తవంగా ఇవన్నీ రిజర్వేషన్ విధానం అనేటువంటివి బ్రతకడానికి మాత్రం, గౌరవంగా బతకడానికి. అయితే అది కాలక్రమేణా గౌరవంగా మనిషి మేము గౌరవం దొక్కాలి, మాకు మర్యాద రావాలి, మర్యాదగా మాకు అణిగిమణిగి ఉండాలి అనే స్థాయికి వచ్చింది. తర్వాత రాజ్యాంగ పాలనని మా కోట జనం ఎంతమంది ఉన్నారో అన్ని మాకు కావాల్సిందని డిమాండ్ మొదలైంది. ఆ తర్వాత ఆ కోట పోయిన తర్వాత మేము ఎక్కువ మంది ఉన్నాం, మాకు అధికారం, మాకు పెత్తనం అంటే అందరినీ సంక్షేమంగా చూసుకోవడానికి తక్కువ కులమైన మంచి వ్యక్తిని చూడాలి. అంతేకాదు అట్లా కాకుండా మేము కాపు అంట. క్యాస్ట్ అంటే CIST క్యాస్ట్ అంటే కులం. అయితే కాపు అనే పదానికి అర్థమైందంటే ఆల్ పీపుల్ అండర్ కాపు, ఆల్ పీపుల్ అండర్ కాపు. కాపు అనేటువంటిది ఒక వ్యక్తి కోణంలో చూసేవాడు. ఆయన ఎవరే మా కాపు అనేవి, మా కాపు అంటే మా వ్యక్తి. కొందరు ఏంటంటే కులం అనేవాడు. అంటే కాపు అనేది రెండు రకాలు, మా వ్యక్తి, మా మనిషి, లేదా మా కులం అనే మీనింగ్తో చాలామందిలో ఉండేది. ప్రాచీన కాలం నుంచి కూడా పల్లెలు, మారుమూల పల్లెలకు పోతే మీకు ఏం తెలుస్తుంది. ఆ తర్వాత ఈ కాపు అనేటువంటిది కాలక్రమేణా కాపు అనేది గుర్తింపు రాలేదు, నేను లీడర్గా ఉన్నాను, నాకంటూ ఒక పేరు ఉండాలి, కాపు అంటే అందరూ వస్తాము కాబట్టి నాకు ఒక గుర్తింపు కావాలని పెద్ద కాపు అనేటువంటిది పేరు నామకరణం జరిగింది. పెద్ద కాపు అంటే ఏంటంటే ఈ కులాలంతటికీ లేకపోతే ఈ కుల వ్యక్తులందరికీ పెద్ద అంటే పెద్ద కాపు, కుల పెద్ద. అయితే ఈ కుల పెద్ద అనేటువంటి తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి డేటా తయారు చేయాలి. ఈ డేటా తయారు చేయాలంటే ఏం చేయాలంటే వివరాలు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది యూనిట్లు, ఎంతమంది ఉన్నారు, డేటా కావాలి. ఈ డేటా కోసంగా రియల్ డేటా అంటే ఫేక్ డేటా కాదు. అప్పుడు రెడ్ అనే పదం పుట్టి, ఈ రెడ్ అనేటువంటిది రియల్ ఎకనామిక్ డేటా. అంటే ఎకనామికల్ అంటే పీపుల్స్ వస్తారు, అన్ని ప్రజలు స్థలం అన్నీ ఒక డేటాని రియల్ ఎకనామిక్ డేటా డే బై డే అండ్ ఇయర్లీ. రియల్ ఎకనామిక్ డేటా డే బై డే అండ్ ఇయర్లీ ఈ విధంగా తయారు చేయడానికి రెడ్ అనే పదం పుట్టింది. ఈ డేటా తయారు చేసిన వ్యక్తి కాలక్రమేణా వీళ్ళందరికీ పెద్ద మనిషిగా, గ్రామ పెద్ద అంటే అందరి క్షేమానికి సంబంధించిన రాస్తాడు. కాబట్టి కుట్రపూరితంగా కక్షపూరితంగా లేకుండా అన్ని కులాలకు సంబంధించిన డేటా సమానంగా రాస్తాడు. కాబట్టి ఈ రెడ్డి అనే పదం వాడుక భాషలో నాయకుడు అయింది. దాన్ని ఇప్పుడు కులం పేరు చెప్పి రకరకాల విమర్శిస్తారు, అది వేరే విషయం. ఇది అయిన తర్వాత నా చెప్పిన కాపు అంటే ఆల్ పీపుల్
అండర్ కాపు అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ ఆ కాపు అనే నాయకుడి దగ్గర అంటి పెట్టుకుంటారు. ఇంకా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం గ్రామ సభలు ఇంకా రకరకాలుగా ఉంటాయి. అయితే కాలక్రమేణా ల్యాండ్ ట్యాక్స్ అని ల్యాండ్ రికార్డు నిర్వహణ చేస్తారు కాబట్టి ఏదో కొంత భత్యము, ఆ విధంగా హౌస్ పనులు, అంటే కాలువలు తీయడానికి, ఉత్సవాలు చేయడానికి ఈ విధంగా పన్నులు అవన్నీ వేసి తయారు చేసి వసూలు చేసి రికార్డులు తయారు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ వసూలు చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పుడు వేలలో చీలికలు వచ్చింది. అంటే మామూలుగా ఓరకు డబ్బులు ఇస్తే తీసుకుంటారు, డబ్బులు ఇవ్వమంటే మొత్తం రకాల క్రమం కొంత వ్యతిరేకత వచ్చి ఈ కులం అనేటువంటిది, ఈ కాపు అనేటువంటిది చీలికలు వచ్చి ప్రాంతం వెళ్ళిపోయారు. రకరకాల వాళ్ళ జీవన విధానం బట్టి ఆ కులం పేరు పెట్టుకొని వాళ్ళు ఒక కులం పెట్టుకున్నారు. అంటే ఈ కాపులో నుంచి చీలినవి కాబట్టి చెప్తున్నాను. ఈ కాలక్రమేణా ఇవన్నీ కలిపి ఈ సరౌండింగ్ అంట రెడ్డి కింద ఉండి, ఈ రెడ్డి కింద ఉండేవన్నీ ట్యాక్సీల కారణంగా ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ట్యాక్సీల కారణంగా చేసేటువంటి మోసాల కారణంగా అన్నీ రకరకాలు వచ్చి, అందుకని చూడండి ఒక కులానికి సంబంధించిన ఇంటి పేరు అనేక కులాల్లో కూడా ఉంటాయి. ఒక కులానికి సంబంధించిన గోత్రం అనేక కులాల్లో కూడా. ఎందుకంటే ఈ విధంగా ఈ ట్యాక్సీల కారణంగానో లేకపోతే సమాజంలో ఉన్న అలజడి కారణంగానో తీర్పుల కారణంగానో చాలామంది విడిపోయి ఇతర కులాల్లో చేరిపోయారు. కాలక్రమంలో అది ఒక కులంగా మారిపోయింది. ఈ కాపులు ఈ కాపు ఈరోజు కూడా సర్టిఫికెట్లో కాపు అనే ఉంటుంది. ఎవరికి? రెడ్డి కులానికి. ఈ కాపు అనేటువంటిది విధంగా దొంగచేటు కార్డులు ఎప్పుడు వచ్చినాయో ఈ కాపులకు సంబంధించిన చాలామంది రెడ్డి అని పేరు మార్చుకోవడం మొదలుపెట్టి కులం కూడా కాపు అనేది తీసేసి రెడ్డి అని రికార్డులోకి ఎక్కిస్తుంది. అయితే సర్టిఫికేట్లో మాత్రం కాపే ఉంది కాబట్టి కాపు ఎవరో రెడ్డి ఎవరో తెలియదు కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజన్లో సమాజం పడిపోయింది. ఎందుకంటే మారిపోయి చాలా ఇప్పుడు వలసపోయేసి గోత్రాల ఆధారంగా కులాన్ని కనిపెడితే తప్ప తెలియని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కాపు కులం అంటే రెడ్డి సంబంధించిన వ్యక్తి కాపు అని రికార్డులు ఉంటాయి కాబట్టి రెడ్డి అనేది క్వశ్చన్ పేరు ఉండదు కాబట్టి 190% ఉండదు. అది ఎందుకు తీశారో ఎందుకు రాయలేదో అది తర్వాత విషయం వాళ్ళకి తెలియాలి. కాపు కులస్తులంతా రెడ్డి అయినప్పుడు రెడ్డి అని పేరు రాయాలి కదా కామన్గా రాయలేదు, తప్పించేసాడు. ఈ రెడ్డి అనే వ్యక్తి తన సర్టిఫికేట్లు ఎత్తుకొని నేను చదువుకోవాలి సాయం అడిగాడు ఒక రెడ్డి సేవా సంఘాన్ని. అంటే రెడ్డిలకి సేవ చేసే సాయం చేసే ఒక సంఘానికి పోయి సాయం అడిగాడు. అయిపోయిన తర్వాత వాళ్ళు సర్టిఫికెట్లు ఎదుర్కేసి నువ్వు కాపు, నువ్వు రెడ్డివి కాదా అయిన తర్వాత లేదండి మీ కాపు అంతే రెడ్డిను, రెడ్డి అని రికార్డులోకి కులం ఉండదు అని చెప్తే వాళ్ళు ఒప్పుకోలే, ఇవ్వాల. అప్పుడు ఇతను చాలా బాధపడి రెడ్డి కాపు అని రాసేది ఉంది, వాళ్ళకి ఆచారాలు ఉండే ఆచారాలు అంటే ఆ సేవా సంఘం చెప్పి పెట్టిన రెడ్లకే రెడ్ల గురించి తెలియదని తేలింది. తర్వాత కాలక్రమేణా అతను మతం మారిపోయి అంటే సొంత కులం వాళ్ళే నేను రెడ్డిని కాదన్నారు, నేను రెడ్డిగా ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు చెప్పిన వీడియో ప్రకారం ఏంటంటే నీతి ఏంటంటే మనిషికి వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత ప్రయోజనం కోసం ఏ మాట అయినా మాట్లాడవచ్చు. వీళ్ళందరికి కలిపి వీళ్ళు పండించినటువంటి పంటలకి వర్తకుడు అనే వ్యక్తిని తయారు చేసుకున్నారు. ఇప్పుడు కులం అనేది వచ్చింది, అది వేరే విషయం. వర్తకుని తయారు చేసి ఆ వర్తకుడు అంటే రాజు బ్రాహ్మణులు విద్య ఉండేది కాబట్టి వాళ్ళిద్దరు ఒక పక్క, కాపు పెద్ద కాపు రెడ్డి వర్తకుడు ఈ నలుగురు ఒక గ్రూపు. ఈ నలుగురికి సంబంధించినటువంటి పెత్తనం చేసేది రాజుగా కార్డు తయారు చేసేదాం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వాస్తవ కథని
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్